ఇవాళ జరిగిన పరిస్థితులను ఒకసారి అడిగి తెలుసుకుంటే హాస్పిటల్లో పేషెంట్లుగా ఉన్న ఇక్కడ ఉన్న ఈ దళితులను ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పి అడిగి తెలుసుకుంటే వీళ్ళు చెప్పిన విషయాలు వింటే గుండె నిజంగా ఎవరికైనా బరువెక్కుతుంది. నిజంగా ఇది ధర్మమేనా? వ్యవస్థలో ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించకపోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఏం జరిగిందన్నా అని అడిగితే వాళ్ళు చెప్పిన వింటే బాధ ఎవరికైనా అనిపిస్తుంది. అరవింద్ అనే ఒక సామిల్ అంటే చెక్క కోసే మిల్లు ఓనరు అరవింద్ అనే ఆయన తన ఆవు చనిపోతే ఆ ఆవును తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇక్కడున్న ఎలీషా వెంకటేశ్వరరావు అన్న వీళ్ళు ఏదైతే చర్మం మీద బతుకుతారో వీళ్ళకు ఫోన్ చేసి ఆవును తీసుకొని పోండి అని అన్నారు. అరవింద్ అనే వ్యక్తి ఫోన్ చేసిన తర్వాత ఆ ఆవును వీళ్ళు అక్కడికి వెళ్ళి వాన్లో ఆ ఆవును తీసుకొని శ్మశానం దగ్గరికి వచ్చి శ్మశానంలో వీళ్ళు ఆ ఆవు చర్మాన్ని ఒలిచి ఆవును బూడ్చిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వృత్తి అది. వాళ్ళకు వేరే ఆదాయం, వేరే మార్గాలు, సంపాదించే వేరే మార్గాలు లేవు. దశాబ్దాలుగా వాళ్ళు చేస్తూ ఉన్న వృత్తి ఇది. దాంట్లో భాగంగా ఇది చేస్తూ ఉన్నారు. వీళ్ళు అది చేస్తూ ఉన్నప్పుడు వెంటనే మొట్టమొదట ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబర్, శ్మశానంలో ఉన్న బండి నెంబర్ నోట్ చేసుకున్నారు. చేసుకున్న వెంటనే 10-15 నిమిషాలకు దాదాపుగా 15 మంది పైచిలకు మంది, మొట్టమొదటిగా 8 మంది వచ్చారంటే దాని తర్వాత చూస్తూ ఉండగానే మరో 10 మంది దాకా వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చి వీళ్ళ ఆవును ఈ రకంగా చర్మం తీస్తున్నారు అన్న ఒకే ఒక్క అంశం మీద వీళ్ళని నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కొని బయటకు వచ్చి దాదాపుగా శ్మశానంలో నుంచి దాదాపుగా 300-400 మీటర్లు వీళ్ళను శ్మశానం నుంచి చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చి శ్మశానం బయటకు వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద చెట్టుకు కట్టేసి నడి రోడ్డు మీద కొట్టడం మొదలుపెట్టారు. కొట్టడం కూడా దుర్భాషలాడుతూ చెప్పు తీసుకొని చివరకు మొహాన్ని కొట్టడం కూడా మొదలుపెట్టారు. కొట్టబడిన వాళ్ళలో ఒక 10th క్లాస్ చదువుకున్న పిల్లాడు, అప్పుడే 10th క్లాస్ అయిపోయిన ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. 10th క్లాస్ అయిపోయిన చిన్న పిల్లాడు ఉన్నాడు అన్న సంగతి కూడా పక్కన పెట్టి ఆ పిల్లోని కూడా చెట్టుకు కట్టేసి మొత్తం 4గురిని కొట్టడం మొదలుపెట్టారు. 21వ శతాబ్దంలో ఉన్నాం. నిజంగా వాళ్ళు చేస్తూ ఉన్నది తప్పు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. అటువంటిది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టాలన్నది పక్కన పెట్టి ఎవరు చేసినా కూడా తప్పే. వ్యక్తిని తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చి ఆ 4గురిని కట్టేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టడం అన్నది నిజంగా సభ్య సమాజంలో మనమంతా కూడా యాక్సెప్ట్ చేయదగ్గ విషయమేనా అని అడుగుతా ఉన్నా. వచ్చిన తర్వాత పోలీసులు ఉండగానే పోలీసుల సమక్షంలోనే ఇంకా ఎక్కువ కొట్టారు.
వీళ్ళని కాపాడేదానికోసము వీళ్ళ కోసం అని చెప్పి వీళ్ళ పిల్లలు వచ్చినారు. వస్తే వీళ్ళ పిల్లలను సైతం నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఒకవైపున పిల్లలను అట్టనే నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పిల్లలు చూస్తూ ఉండగానే మళ్ళీ పిల్లల ముందర మళ్ళీ కొట్టారు. అర్ధగంట పోలీసులు అక్కడే ఉండి చూసిన తర్వాత అర్ధగంట తర్వాత పోలీసులు వీళ్ళు స్టేషన్లోకి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత స్టేషన్లలో వీళ్ళు చెప్పే మాట కూడా పోలీసులు వినే పరిస్థితి లేదు. వీళ్ళు చెప్పే మాటలు కూడా మనుషులు వినే పరిస్థితి లేదు. ఈ ఆవు మాది ఈ ఆవు ఒక ఆయన, ఒక ఓనరు, ఒక రైతు, ఒక సామిల్ యజమాని, తన ఆవు తాను చనిపోతే ఈ ఆవు తీసుకొని పొమ్మని తాను ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొని వస్తున్నాము అని వీళ్ళు చెప్పి అరవింద్ రావు అనే వ్యక్తికి వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడండి, కావాలంటే ఓనర్తో, ఆ రైతుతో, ఆ సామిల్ ఓనర్తో మీరే మాట్లాడండి అని చెప్పి వీళ్ళు ఇస్తా ఉన్నా కూడా కనీసం ఆ అరవింద్ రావు అనే వ్యక్తితో మాట్లాడాలి, విషయం కనుక్కోవాలి, ఏం జరిగింది తెలుసుకోవాలి అన్న ఆలోచన పోయిన వాళ్ళు చేయలేదు, పోయి కొడుతూ ఉన్న వాళ్ళు చేయలేదు, పోలీసులు చేయలేదు. చేయకపోగా కొట్టడం, నడి రోడ్డు మీదకి తీసుకొని రావడం, నడి రోడ్డు మీద కట్టేయడం, చెప్పులతో కొట్టడం, సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇది జరగడం. హోంమంత్రి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే, సాక్షాత్తు సొంత ఊరు, హోంమంత్రి గారి సొంత ఊరు అయినా కూడా, సొంత మండలం అయినా కూడా, సొంత నియోజకవర్గం అయినా కూడా హోంమంత్రి గారి నియోజకవర్గంలో ఇది జరగడం నిజంగా అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, మరుసటి రోజు తర్వాత ఆ అరవింద్ రావు దగ్గరికి పోవాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి దళిత సంఘాలు వచ్చి గొడవలు చేస్తే అప్పుడు వీళ్ళని తీసుకొని పోయి ఏం జరిగింది అని చెప్పి అరవింద్ రావు దగ్గరికి అనే ఆ రైతు దగ్గరికి, ఆ సామిల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వీళ్ళు చెప్పేది నిజము అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళను వదిలేస్తారు, అప్పుడు వీళ్ళని హాస్పిటల్లోకి తీసుకొని వస్తారు. అంతవరకు కనీసం వీళ్ళని హాస్పిటల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయలేదు. పైగా పోలీస్ స్టేషన్లో పోలీసులు సైతం ఆ వ్యాన్ డ్రైవర్ లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తిని లెంపకాయలు వేసి కొట్టడం కూడా జరిగింది. అంటే నిజంగా పేదవాడంటే ఇంత అలుసుగా ప్రవర్తిస్తే, చట్టాలన్నీ ఉండి కూడా ఇంత లోకువుగా ప్రవర్తిస్తే ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందని నేను అడుగుతా ఉన్నా. చివరకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ జిల్లాకు వచ్చి రాజమండ్రికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి ప్రయాణం చేస్తే బహుశా 60 కిలోమీటర్లు, అంటే ఒక గంట. ఆ నుంచి ఒక గంట ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి ఆ ఒక 60 కిలోమీటర్లు అంటే ఆ ఒక గంట ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో వీళ్ళని పరామర్శించి ఏం జరిగింది అని చెప్పి వీళ్ళని అడిగి తెలుసుకొని ఉంటే నిజంగా వీళ్ళల్లో దళితుల్లో ఒక మనోధైర్యం అనేది వచ్చి ఉండేది. ముఖ్యమంత్రి వచ్చాడు, మా దగ్గరకు వచ్చాడు, ముఖ్యమంత్రి మా దగ్గరకు వచ్చి కనీసం ముఖ్యమంత్రి కనీసం మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించాడు, ఏం జరిగిందో తెలుసుకున్నాడు అన్న కనీసం మనోధైర్యం వస్తే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో అన్న నమ్మకం కలిగేది ఆ బాధితులకు. ఆ నమ్మకం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతున్నారా అని అడుగుతా ఉన్నా. చివరికి ఇంకా ఎక్కువ బాధ కలిగించే విషయం ఏంటంటే, SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం దాదాపు ఇది ఒక యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇటువంటి ఘటనలు ఏదైనా జరిగితే 47 అంశాలకు సంబంధించిన అట్రాసిటీస్ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు ఏదైనా జరిగితే ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,000 నుంచి 8,25,000 రూపాయల వరకు ఇటువంటి ఘటనలకు జరిగిన బాధితులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి.
అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కేవలం దాంట్లో 8 లక్ష రూపాయల నుంచి 8,25,000 రూపాయల వరకు బాధితులకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన యాక్ట్ చెప్తే అందులో కేవలం 1,00,000 అంటే మొట్టమొదటి చెప్పిన అమౌంట్ అంటే తొలి అమౌంట్ మినిమం అమౌంట్ ఆ 1,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది కరెక్టేనా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏదైనా కానీ ఒక వ్యవస్థలో మార్పు రావాలని అంటే మనం వ్యవస్థలో మార్పు వచ్చే దిశగా మనం అడుగులు వేయాలి. వ్యవస్థలో మార్పులు రావాలి అని అంటే మనం ముందుండి గట్టిగా అడగాలి. ఇక్కడ ఇవాళ చెప్తా ఉన్నా, ఇక్కడ ఇవాళ దళితులకు జరిగింది అని ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు అనేది ఇది వేరే కులాలకు సంబంధించింది అనే టాపిక్ కానే కాదు. ఎందుకనంటే మొన్న పాల్మాన్ పేటలో మత్స్యకారులకు జరిగింది ఇదే రకమైన అన్యాయం. అక్కడ యనమల రామకృష్ణుడు అనే మంత్రి స్థానంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ తన తమ్ముడిని పంపించి మనుషులను పంపించి పాల్మాన్ పేటలో బీభత్సం సృష్టించాడు. ఆ మత్స్యకారులకు తోడుగా నిలబడేందుకు మేమంతా కూడా అక్కడికి వెళ్ళి నేను కూడా అక్కడికి తోడుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డా. ఇవాళ ఇక్కడ భరోసా ఇచ్చా. ఇవాళ ఇక్కడ కూడా దళితులకు జరుగుతా ఉన్న ఈ అన్యాయం మీద కూడా అదే స్ఫూర్తితోనే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి మనం ఎందుకు వస్తున్నాం, ఇక్కడికి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వ్యవస్థలో మార్పు తీసుకొని రావాలంటే తోటి మనిషిని మనిషిగా చూడడం మొదలుపెట్టినప్పుడే ఈ వ్యవస్థలో మార్పు అనేది వస్తుంది. 21వ శతాబ్దంలో కూడా ఇవాళ 21వ శతాబ్దంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత కూడా తోటి మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితిలో మనం ఉంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ కూడా మారదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కనీసం జిల్లాకు వచ్చి కనీసం ఇక్కడికి హాస్పిటల్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి వచ్చి వీళ్ళని కనీసం పరామర్శించి కనీసం వీళ్ళకు తోడుగా నేను ఉన్నాను అన్న భరోసా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. బాధితులను ఖచ్చితంగా గట్టిగా దోషులను ఖచ్చితంగా గట్టిగా శిక్షించాలి. ఇలా శిక్షిస్తేనే కనీసం ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఎవరైనా కూడా ఈ మాదిరిగా ఎవరైనా తప్పు జరిగింది, తప్పు చేస్తా ఉన్నారు అని చెప్పి ఎవరైనా భావిస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టాలి. అంతేగాని ఆ చేస్తా ఉన్నాడు, తప్పు చేస్తా ఉన్నాడు అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే అనుకొని వీళ్ళంతకు వీళ్ళే వాళ్ళ మనుషులను తీసుకొని వచ్చి వీళ్ళంతకు వీళ్ళే చెట్టుకు కట్టేసి నడి రోడ్డు మీద కొట్టడం అన్నది నిజంగా అందరం కూడా నవ సమాజంలో అందరం కూడా ఖండించదగ్గ విషయం. ఇటువంటి దోషులను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని గట్టిగా యాక్షన్ తీసుకుంటేనే మెసేజ్ కరెక్ట్గా కూడా పోతుంది. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా 8,25,000 రూపాయలు ఏదైతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన ధర్మం తన మీద ఉందో ఆ 8,25,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా గవర్నమెంట్ అనేది ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముందుకొచ్చి 4 మాటలు మాట్లాడటమే కాదు, కాన్ఫిడెన్స్ ఇచ్చే చర్యలు కూడా చేయాలి. ఖచ్చితంగా ముందుకొచ్చి గవర్నమెంట్ ప్రజలకు తోడుగా ఉంది అని భరోసా ఇచ్చే కార్యక్రమం గట్టిగా చేయాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.